హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతని ఇంట్లో ఒక రాత్రి చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. లివింగ్ రూమ్ నుంచి కొన్ని సామాన్లు కిందకి పడిపోతూ ఉన్నట్టు సౌండ్స్ వచ్చాయి. అలాగే ఎవరో మాట్లాడుతున్నట్టు కూడా సౌండ్స్ వినిపించాయి. అప్పుడే అతను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని అదేంటో చూడ్డానికి వెళ్ళాడు. ఆ రాత్రి అతనికి గుండె ఆగిపోయేంత పని అయింది. అసలు ఆ రాత్రి లివింగ్ రూమ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. Solo en la casa me han pasado cosas desde que vi ese maldito video. Escucho cosas, no hay luz, no sé qué hacer. Escucho muchas cosas. Ay Dios, tengo miedo. ¿Qué pedo? ¿Qué pedo? ¿Qué pedo? ¿Qué pedo? ¿Quién está ahí? Ay, ¿qué pedo? ¿Qué pedo? ¿Qué es eso? ¿Qué es eso? అతను అక్కడేం జరుగుతుందో అని చూడ్డానికి ముందుకెళ్తున్నప్పుడు అతని ముందరే ఉన్న ఒక చైర్ దానికదే మూవ్ అయింది. దాని వెంటనే లివింగ్ రూమ్ లో ఒక కార్నర్ లో ఒక ఫర్నిచర్ వెనకాల నుంచి ఒక చాలా డేంజరస్ ఫేస్ కనిపిస్తోంది. అది చాలా డేంజరస్ గా కనిపిస్తూ ఇతన్ని చూస్తూ ఉంది. అంతేకాకుండా అదే టైంలో లైట్స్ కూడా ఫ్లికర్ అవుతూ ఉన్నాయి. అతని ఇంట్లో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ కి ఇదే దయ్యం కారణం అనిపిస్తోంది. ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ కమెంట్స్ ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఒకతని ఇంట్లో కొన్ని రోజుల నుంచి సామాన్లు వాటకవే మూవ్ అవుతూ ఉన్నాయి. బైక్ కీస్, కార్ కీస్ లాంటివి ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఉన్నట్టుండే వెళ్లిపోతున్నాయి. అందుకని అతను ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాస్ ని సెట్ చేశాడు. అప్పుడు అతని కెమెరాలో ఒక స్పైన్ చిల్లింగ్ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. అతని కూతురు లివింగ్ రూమ్ లో కూర్చుని బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఆ చిన్న పాప బొమ్మ దానికదే ఉన్నట్టుండే మూవ్ అవడం స్టార్ట్ అయింది. దాని తలకాయ చాలా స్ట్రేంజ్ గా మూవ్ అవుతోంది. అది బ్యాటరీతో రన్ అయ్యే బొమ్మ కాదు. అయితే దాని తల ఎలా మూవ్ అయిందంటారు? ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ పాప తన రూమ్ లో కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ తనకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. తనున్న రూమ్ లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతోందంటారు? ఆ ఇల్లు హాంటెడ్ అయిందా? ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే ఆ ఇల్లు నిజంగానే హాంటెడ్ అయినట్టు అనిపిస్తోంది. దీని గురించి మీ థాట్స్ ఏంటో కంపల్సరీగా తెలియచేయండి. కింద కమెంట్ సెక్షన్ లో మీ థాట్స్ ని తెలియచేయండి. ఒకతని ఇంట్లో చాలా నెలల నుంచి చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఎవరో అతని ఇంట్లో తిరుగుతున్నట్టు కూడా అతనికి ఫీల్ అయింది. అతని ఒక చిన్న కొడుకు కూడా అదే చెప్తున్నాడు. పెద్దోళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకుందాం, కానీ చిన్నపిల్లలు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. అందుకని అతను ఒక రాత్రి చాలా ధైర్యం చేసి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఇల్లంతా కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని సెట్ చేశాడు. కరెక్ట్ గా 9వ రోజు అతని సీసీటీవీ కెమెరా ఏదో ఒక చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ ని క్యాప్చర్ చేసింది. ఇది చూడ్డానికి చాలా జెన్యూన్ గా అనిపిస్తోంది. ఒక షాడో ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి మూవ్ అయింది. దాని వెంటనే ఇంకో రూమ్ లోపల లైట్స్ కూడా ఆన్ అయ్యాయి. అదేంటి అని చెక్ చేయడానికి ఇతను ముందుకెళ్ళినప్పుడు ఆ డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది.
ఇక్కడైతే చాలా స్ట్రాంగ్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ వీడియో రియల్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అంతగా ఐడియా లేదు, కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక చాలా పాత పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అక్కడ దయ్యం ఉందని కొంతమంది, కాదు సైకో ఉన్నాడని ఇంకొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే అక్కడ మంత్రగత్తలు ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు. ఒక రాత్రి వీళ్ళు ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్లోనే మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది. వీళ్లలో ఒకతను చావుకి చాలా దగ్గరగా వెళ్ళి అదృష్టం బాగుండి మళ్ళీ బ్రతికి బయటకొచ్చాడు. अल्लाह अकबर, ये रिकॉर्ड करो यार. कौन है वहां पे? बात कोई चीज खड़ी है अंदर यार. है कोई, है कोई. निकलो निकलो. अल्लाह अल्लाह अकबर. देखिए हम आपसे बात करने आए, आपको तंग नहीं करने आए. सामने आ सकते हैं? बाद आ जा यार वापस. वापस आ जा यार. वापस आ जा. అతను లోపలికెళ్లడానికే చాలా భయపడుతూ ఉన్నాడు. అతనికి బయట నుంచినే ఏదో కనిపించినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చేద్దామని అతను అక్కడి నుంచి బయటికి వస్తున్నప్పుడు అతని వెనకాల నుంచి ఏదో ఒక చాలా పెద్ద షాడో ఫిగర్ చాలా ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చి అతన్ని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. वापस आ जा यार. वापस आ जा. అఫ్ కోర్స్ ఇది జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి ఎలాగో బ్రతికి బయటపడ్డాడు. అందుకే ఈ వీడియోని మనం ఈరోజు చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇటలీలో ఒక చాలా ఫేమస్ సింగర్ అండ్ యాక్ట్రెస్ ఉంది. ఆవిడ ఒక రాత్రి తన ఫ్రెండ్ హోస్ట్ చేసిన పార్టీకి వెళ్ళింది. ఆ పార్టీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆవిడ్ని ఎవరో పట్టుకుని లాగినట్టు తనకు అనిపించిందంట. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అప్పుడే తను ఆ పార్టీలో సెట్ చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని బయటికి తీమ్మని చెప్పింది. ఆ ఫుటేజెస్ని బయటికి తీసి చూసినప్పుడు తనకు ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. ఆ లేడీ తల దగ్గర షోల్డర్ దగ్గర 2 చేతులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆవిడ్ని లాగింది కూడా ఇవే చేతులు. కానీ వెనకాల ఎలాంటి మనిషి కనిపించట్లేదు. అయితే ఆ చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? పిఐటి అని ఒక చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. వాళ్లకు ఒక ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ గురించి తెలిసొచ్చింది. ఆ రైల్వే స్టేషన్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చాలాసార్లు చాలా ప్యాసింజర్స్కి కూడా, అక్కడ ఏవైతే ట్రైన్స్ వెళ్తాయో దాంట్లో ఉన్న ప్యాసింజర్స్కి కూడా బయట కొన్ని దయ్యం లాంటి ఆకారాలు కనిపించాయి. ఆ ప్లేస్కి ఎవరూ వెళ్లడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్లాలంటే చాలా లెవెల్స్ అప్రూవల్స్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం దాదాపు 3 months వెయిట్ చేసి అప్రూవల్స్ తీసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడికెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యాల్లో 2 దయ్యాలు వీళ్ల వీడియోలో క్యాప్చర్ అయ్యాయి. Luce, luce ha detto. ఈవీపీ మెషిన్లో ఆ దయ్యంతో వీళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ దయ్యం కూడా వీళ్లతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అప్పుడే వీళ్లలో ఒకతను ఆ ప్రాపర్టీని, ఆ ప్లేస్ని కొన్ని ఫొటోస్ కూడా తీశాడు.
అప్పుడే వాళ్లకు ఆ ఫొటోస్లో ఒక చాలా షాకింగ్ విజువల్ కనిపించింది. అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. Cioè, da un lato mi solleva un po'. La voglio considerare una conclusione non brutta. Ecco, Mirko è qua. Come qua? È qua. E dietro di te di nuovo. Ci abbiamo ragione. E di nuovo dietro di te. Cos'è In scattato? teoria io ipotizzavo che non ci fosse più. Stavo per dire quello. No, no. È qua. Dietro di te. Zoom per favore. No, era un corno. Zoom tantissimo. Vabbè, chi se ne frega, lo so che è piccolo. Raga, No! Marco! Mio Dio, c'è qualcuno! Marco, guarda che roba! వాళ్ళు తీసిన ఫొటోస్లో చాలా క్లియర్గా 2 దయ్యం లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఒకటైతే మనిషిలాగే కనిపించినప్పటికీ ఇంకోటి మనిషిలాగా ఏమాత్రం లేదు. అది చాలా పొట్టిగా చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. ఆ ప్రాపర్టీలో నిజంగానే ఏదో ఉన్నట్టుంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతను ఒక రాత్రి తన ఇంటి దగ్గర ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెక్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో ఇంతకు ముందు చాలానే మర్డర్స్ జరిగాయి. ఆ ప్రాపర్టీ చాలా తక్కువ రేట్లో దొరికిందని అతని ఫ్యామిలీ ఈ ప్రాపర్టీని కొనుక్కుందంట. అదే వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. ఆ రాత్రి బయట నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయని ఇతను ధైర్యం చేసి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని చెక్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ఓ మై గాడ్, స్టార్టింగ్లో అయితే ఒక చాలా స్కేరీ ఫిగర్ కనిపించింది. అది దయ్యమని చూసిన వెంటనే ఇతనికి అర్థమైపోయింది. అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు మళ్ళీ అదే దయ్యం ఇతని కంటే ఫాస్ట్గా ఇతని కంటే ముందుకెళ్ళి ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.